పెరిగిన డిజిటల్ చెల్లింపుల దెబ్బకు దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. ఒక ఉద్యమంలా డిజిటలైజేషన్ పెరుగుతుండటంతో ఏటీఎంల నిర్వహణ ఖర్చులు అధికం కావడంతో వీటి సంఖ్యను బ్యాంకులు తగ్గించుకుంటున్నాయి. రిజర్వ్ బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో శాఖలను పెంచుకున్న బ్యాంకులు ఏటీఎంలను మాత్రం భారీగా తగ్గించుకున్నాయి. మార్చి 31, 2025 నాటికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలు 2,51,057కి తగ్గాయి. అంత క్రితం ఏడాది 2,53,417గా ఉన్నాయి. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం కావడంతో వీటి సంఖ్య తగ్గిపోయాయి. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యధికంగా ఏటీఎంలను నిర్వహిస్తుండగా ప్రైవేటు బ్యాంకులు మాత్రం అర్బన్, మెట్రోపాలిటన్ సిటీల్లో మాత్రమే నెలకొల్పుతున్నాయి. దేశంలో ఏటీఎంల సంఖ్య తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలోనే ఆ సంఖ్య వేలల్లో ఉండడం గమనార్హం. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని అంచనా వేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ అనే నివేదికలో ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ చెల్లింపులకు ప్రజలంతా మొగ్గు చూపడంతోనే వివిధ బ్యాంకుల ఏటీఎంల సంఖ్య తగ్గుతున్నదన్న వాస్తవం వెల్లడైంది. సాంకేతికంగా ఒకసారి బ్యాంకుల కార్యకలాపాలు పరిశీలిస్తే ఆశ్చర్యకర అంశాలు తెలుస్తాయి. ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంలు 79,884 నుంచి 77,117కి తగ్గాయి. 1,34,694గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంల సంఖ్య 1,33,544కి చేరుకున్నాయి. కానీ వైట్ లేబుల్ ఏటీఎంల సంఖ్య 34,602 నుంచి 36,216కి పెరిగాయి. దేశవ్యాప్తంగా 1.64 లక్షల బ్యాంకుల శాఖలు ఉన్నాయి. క్రితం ఏడాదితో పోలిస్తే 2.8% అధికం. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ఏటీఎంల సంఖ్య ఏటేటా తగ్గుముఖం పడుతున్నప్పటికీ బ్యాంకుల బ్రాంచీల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తుండడం విశేషం. కొత్త బ్రాంచీల ఏర్పాటులో ప్రైవేట్ రంగం బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే దూకుడుగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికల్లో వెల్లడించింది. ఈ మేరకు 2025 మార్చి నాటికి దేశంలో బ్యాంకు శాఖల సంఖ్య 2.8% పెరిగి మొత్తంగా 1.64 లక్షలకు చేరింది.